హీరో గారు స్పెషల్ సినిమా ఇది, ఎందుకంటే 75th మూవీ. అలాంటి సినిమా కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటారు. ఎవరైనా ఒక సీనియర్ డైరెక్టర్ కావాలి, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయితే కొంచెం బెటర్గా ఉంటుందని ఫీల్ అవుతారు. ఆయన ఏం చెప్పి ఒప్పించారు రవితేజ గారిని, అసలు ఏం చెప్పారు ఫస్ట్ వెళ్ళి? అంటే రవితేజ గారికి ఈ స్క్రిప్ట్ ప్రాపర్గా సూట్ అవుతుందని రాస్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఆయన వింటే నచ్చేస్తుంది అని అయితే కాన్ఫిడెంట్గా ఉన్నాను. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ ఏంటంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేశారంటే, ఎందుకంటే వాల్టర్ వేరే కానీ అవి కానీ సార్ డైలాగ్స్ విన్నప్పుడు బాగా నవ్వారు. సో నేను ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ కూడా చెప్పాను దీంట్లో. అంటే సామాజిక వర్గం ఉన్నా కూడా అప్పటికి ఎంటర్టైన్మెంట్ ఇది ఉంది కాబట్టి ఈ మాస్, ఈ యాక్షన్, కామెడీ మొత్తం బ్లెండ్ చేసి చెప్పాను. సార్కి అయితే ఫస్ట్ ఇన్స్టెంట్గానే బాగా నచ్చింది. నచ్చిన తర్వాత ఒక 1 month తర్వాత డైలాగ్ వర్షన్ స్టార్ట్ చేసి, సో అలా అన్నీ ప్రాపర్గా అయిపోయినాయి. అంటే సార్ కూడా ఏంటంటే 75th పిక్చర్ అని ఆయనకు తెలీదు. మామూలుగా నేను అనౌన్స్మెంట్ ఇవ్వాలి, ఉగాది రోజు RT 75 అని వేయాలి. సో ఆ టైంలో వేసినప్పుడు నాకు ఫోన్ చేశారు, 75th ఇది అన్నారు. అవును సార్, నంబర్ది ఏముంది అబ్బాయి, నంబర్ది కాదు, సినిమా ఇంపార్టెంట్, సినిమా బాగా రావాలి, నంబర్స్ ఇది కాదన్నారు. సో RT 75 అన్నది నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేశా, జాగ్రత్తగా కొంచెం రెస్పాన్సిబుల్గా చేశా.